సో ఇవన్నీ అయిన తర్వాత 30 ఏళ్ళు పట్టిందా ఇంత ఇదిగా మళ్ళీ ఇది అవ్వడానికి? మధ్య మధ్యలో ఏదో పార్టీ ఫంక్షన్లో, ఫ్యామిలీ ఫంక్షన్లో అక్కడక్కడ నమస్కారం తప్ప ఈ లేవు. ఎందుకు ఇంత టైం పట్టి ఉండొచ్చు? మధ్యలో ప్రయత్నం జరిగింది. పురంధేశ్వర గారు, వెంకటేశ్వర గారు చంద్రబాబు గారిని కలిశారు, పార్టీలోకి రావాలన్న ఒక ప్రయత్నం జరిగింది. కానీ బహుశా నేను అనుకోవడం చంద్రబాబు గారు ఇది అనవసరమైన రిఫ్ట్లు, రాబోయే రోజుల్లో మళ్ళీ విభేదాలు మనకు అనవసరం, మన లైన్లో మనం వెళ్ళిపోదాం అన్న ఆలోచనలో వెళ్ళినట్టుగా నేను భావించాను ఆ రోజున. ఆ తర్వాత వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళారు. సరే, రకరకాల 2-3 పార్టీలు మారాల్సిన పరిస్థితి వాళ్ళకి రావటం, మరలా ఇవాళ బీజేపీ అధ్యక్షురాలుగా మా ఎంపీగా రావటం కూడా మనం చూసాం. ఒకటి, చంద్రబాబు గారు దార్శనికుడే కాదు, ఒక విజనరీ. ముందుగానే ఏం జరగబోతుందో ఊహించుకుంటూ, ఆలోచన చేసుకుంటూ పార్టీని నడుపుకుంటూ వచ్చారు. ఒక లీడర్షిప్ క్వాలిటీలు ఏంటంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏకం చేస్తాడు, అందరినీ కూడా ఏకం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి చంద్రబాబు గారు. ఇవాళ భాస్కరరావు గారి ఎపిసోడ్లో మేము అందరం పనిచేసాం. భాస్కరరావు గారి ఎపిసోడ్లో అందరం కష్టపడ్డప్పుడు ఆయన నడిపిన విధానం చూసాం. అలాగే రామారావు గారిని 95లో దింపేటప్పటికి పరిస్థితులు కొంచెం వేగంగా మారినాయి. ఏ కారణాలు ఏదైనా సరే ఆ రోజు మా బోటి వాళ్ళం ఏంటంటే ఏదో ఆయనే అనారోగ్యంగా ఉన్నారు, ఉన్నన్నాళ్ళు ఆయనే ఉంటే బాగుండన్న తపంలో ఆయన కోసం ఒక మూర్ఖ భక్తుల్లాగానే మేము ప్రవర్తించేవాళ్ళం, ఆయన కోసం పనిచేసేవాళ్ళం, కానీ మరొకటి కాదు. కాకుంటే ఏంటంటే ఈ మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయటం, మరలా వెంకటేశ్వర గారు కుటుంబ సభ్యులంతా కూడా, హరికృష్ణ గారు అంతా కూడా చంద్రబాబు గారికి సపోర్ట్ చేయటంలో పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఇన్నేళ్ల తర్వాత సరే సఖ్యతగా ఉండాలని కోరుకుంటాం. ఎక్కడైనా బంధువులు, రక్త సంబంధికులే కనుక వాళ్ళు కలిసి ఉండాలని మనం కోరుకుంటాం. ఇవాళ ప్రత్యేకించి దీని మీద డిబేట్ మనం చేస్తున్నాం, కానీ విభిన్న అభిప్రాయాలు ఉంటాయి ఇద్దరికి కూడా. విభిన్న విధానాల్లో వెళ్ళిపోతారు. చంద్రబాబు గారి విధానం వేరు, వెంకటేశ్వర గారి విధానం వేరు. ఇవాళ చంద్రబాబు గారు లీడ్ చేస్తూ ఉన్నారు. దేశ రాజకీయాలని ప్రభావితం చేయగలిగిన విధానంలో ఆయన వెళ్ళాడు. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా కేంద్రంలో పట్టు సంపాదించి కొన్ని ప్రాథమిక నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైవేస్ విషయంలో కానీ, టెలికమ్యూనికేషన్ రంగంలో కానీ పెనుమార్పులకు కారణమయ్యారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన కారకుడు. ఈరోజు కూడా దేశంలో ఒక ఐటీ విప్లవం రావడానికి ఒక ప్రధాన కారకుడు. ఇవాళ అనేక మందికి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తెచ్చి లక్షలాది మంది ఉపాధి లభించడానికి కారకులు అయ్యారు చంద్రబాబు గారు. అది మనం మర్చిపోవద్దు. అందువల్ల రాజకీయాల కంటే అతీతంగా డెవలప్మెంటల్ మైండ్లో వెళ్తూ ఉంటారు. ఇవాళ వీళ్ళిద్దరి మధ్య సఖ్యతగా ఉండాలని మనం కోరుకుంటాం, విభేదాలు ఉండాలని మనం ఎవరు కోరుకుంటాం. అంతే కదా, అందుకే కదా జరిగిందో పండుగలాగా జరిగింది వాళ్ళకనే పెడుతున్నాం. అదే కదా డిబేట్. సరే, పండగలాగా జరిగిన అది పుస్తకం కోసం వచ్చింది. సీతారాం గారు వచ్చారు, వెంకయ్యనాయుడు గారు వచ్చారు, ఇద్దరు కలిసి ఆప్యాయతగా మాట్లాడుకున్నారు. సంతోషం, మాట్లాడుకోవాలని కోరుకుంటాం. అప్పుడేంటంటే పార్టీలో ఒక 2 పోల్స్ లాగా, నార్త్ సౌత్ పోల్ లాగా ఉండే ఇద్దరి మధ్యలో మా బొట్టం లేగదొడలాగా నలిగిపోయేవాళ్ళం. మర్చిపోకండి, మా బొట్టు వాళ్ళని నలిగిపోయిన రోజు విక్రమ్ గారికి తెలిసి ఎలా ఉండేది. ఒక సందర్భం చెప్పండి, మీరు బాగా నలిగిపోయేవాళ్ళం. చాలాసార్లు నలిగేవాళ్ళం. నా బొట్టు వాళ్ళం లో ప్రొఫైల్లో ఉండటం అలవాటు. హడావిడి చేసాకంటే లో ప్రొఫైల్లో ఉండటం అలవాటు. లో ప్రొఫైల్లో ఉన్నా కూడా ఏదో బ్రాండ్ పడిపోతుంది కదా, మాకు అటు ఇటు బ్రాండ్లు పడిపోతాయి కదా ఎంత ఉన్నా కూడా. అవును, సరే, అవకాశాలు వచ్చినాయా రాదా పక్కన పెడితే, మా బోటి వాళ్ళం వాళ్ళ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా చెప్పగలిగిన ఏకైక వ్యక్తిని మర్చిపోబోకండి పార్టీకి సంబంధించి. కానీ కొన్ని మాట్లాడటం మంచిది కాదు, మాట్లాడకూడదు. విక్రమ్ గారికి తెలుసు రాజకీయంగా. పర్లేదండి, ఏముందండి, దేశంలో యావరేజ్ మంత్రి 8 నెలలు. ఆ 8 నెలలు నేను చేశాను, రామారావు గారి గవర్నమెంట్లో చేశాను. అందువల్ల రాలేదన్న బాధ లేదు, రాలేదన్న దుగ్ధ లేదు. ఏదో ప్రజలు ఇచ్చిన అవకాశంతో 7 సార్లు గెలిపించారు. నేనేమంటానంటే ఇవాళ చాలామంది ఏం చెబుతారు, పార్టీని మేమే పెట్టించాం, సిద్ధాంతాలు మేమే చెప్పాం. 95 దాకా పార్టీ లేని ఒక పెద్ద మనిషి నేనే మేనిఫెస్టో తయారు చేశానని చెబుతాడు. విక్రమ్ గారికి తెలుసు ఎలా ఉంటుందో రాజకీయాలు, ఎలా ఉంటాయి. మేమే పార్టీ రామారావు గారికి ఎందుకులేండి ఓనమాలు నేర్పాం మేమే అని చెబుతారు. రామారావు గారు ఒక ఐడియాలజీలో వచ్చారు, ఐడియాలజీలో ఉన్నారు, ముక్కు సూటిగా రాజకీయాలు చేశారు. సరే, మంచి చెడు ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో, దేశంలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఎన్ని పెనుమార్పులు చాలామందికి వాళ్ళ నేర్పాల్సిన అవసరం. రామారావు గారు తీసుకున్న మాండలిక వ్యవస్థ విషయంలో కానీ అనేక సంస్కరణలు ఉన్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం రావడం ఒక విప్లవం అయితే అది చాలా మందికి తెలియదు సార్. అవును,
అన్నగారు రామారావు గారు అంటారే కానీ రామారావు గారు తీసుకున్న నిర్ణయాలు ఆ ప్రభుత్వంలో ఉన్న కొంతకాలంలోనే తీసుకున్న పెను మార్పులు నిర్ణయాలు చాలా మందికి తెలియటం ఈ రోజున. ఓకే, దాని అనుభవం ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, వెంకటేశ్వర గారు ఉన్నారు. తెలుగు ప్రజల మనసులో అన్నగా ఎందుకు నిలబడిపోయాడు అనేది అదొక చరిత్ర, అది అలా నడుస్తూనే ఉంటుంది. చాలా మందికి తెలియకపోయినా ఇట్లాంటి సందర్భాల్లో తెలుసుకుంటారులే, అది ఓకే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ జరిగిన చెప్పండి, ఏదో చెప్తున్నారు చెప్పండి. ఒకటి, పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం, తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఎలా ఉంది అనేది. ఆ రోజున లోటు బడ్జెట్లో, చాలా చిన్న బడ్జెట్, 3,000 కోట్ల బడ్జెట్లో ఉన్న రోజుల్లోనే 30 రూపాయలు 35 రూపాయలు పెన్షన్ పెట్టిన మహాశయుడు, పక్కా గృహాలు నిర్మించిన మహాశయుడు, అవన్నీ కూడా ఆలోచన ఉంది. పార్టీకి మూల స్తంభాలుగా ఆయన తీసుకున్న దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు గారు. కాదండి, మీరు తెలివిగా ఈ గొడవంతా ఎందుకని ఇష్యూ డిబేట్ డ్రైవ్ చేస్తున్నారా? నేనేం డ్రైవ్ చేయట్లా. ఏమిటంటే ఒకటి, కలిశారు ఆ రోజు, గతం కథ ఎవరు పనాలు చేసుకున్నారు. ఇందులో ఆయన బీజేపీ వైపు వెళ్ళారు. అది పాయింట్, అదే చెప్పబోతున్నా నేను. నిజానికి బీజేపీ వైపు వెళ్ళిన ఆయన బీజేపీ వైపు వెళ్ళారు, ఈయన తెలుగుదేశానికి నాయకత్వం వహిస్తున్నారు, ఎవరు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎంపీగా పురంధేశ్వర్ గారు వెళ్ళారు, ఇవాళ లోకేష్ బాబు గారు చాలా ఉన్నతమైన స్థానంలోకి వచ్చారు, ఇంకా స్పీడ్గా పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రం మీద. జరగబోయే పరిణామాలు ఇవన్నీ కూడా. ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది రాష్ట్రంలో. వాళ్ళ రాజకీయ అవకాశాలు వాళ్ళు ఎత్తుక్కున్నారు. పురంధేశ్వర్ గారు రాజకీయంగా చాలా ఎదిగారు. ఈయనకి రాజకీయాలకు నేను సెట్ కానని రియలైజ్ అయినట్టున్నారు ఒక దశకు వచ్చినాక. వెంకటేశ్వర అర్థమైపోయింది ఆయనకి రాజకీయాలకి నా మనస్తత్వం